వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. హెచ్యుఎల్, నెస్లే, బ్రిటానియా, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలు ప్రారంభమయ్యాయి. హిందాల్కో, లార్సెన్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, ఈ రోజు మొత్తం కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఎన్నికల ఫలితాలు, వాటి ప్రభావం మార్కెట్స్ పైన ఏ విధంగా ఉంది, ఇదే డిస్కస్ చేసుకోవాలి ఈ రోజు మనం. సో ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం అయితే గ్యారంటీ, కాకపోతే ఏంటంటే అనుకున్న స్థాయిలో 400 వరకు వస్తాయని చెప్పారు. బట్ అనుకున్న స్థాయిలో రాలేకపోయాయి. దీని ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు? అంటే ఆల్రెడీ మార్కెట్ రియాక్ట్ అవటం బట్టి మీరు చూడొచ్చు. మన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పుడు 2500 పాయింట్లు పెరిగాయి మండే రోజు. బట్ నిన్న వచ్చిన తర్వాత బీజేపీకి ఫుల్ మెజారిటీ రాదు అనగానే ఆల్మోస్ట్ 6000 పాయింట్స్ పడి ఇట్ హాస్ కమ్ బ్యాక్ అండ్ 4600 పాయింట్స్ పడ్డాయి. సో మార్కెట్ కరెక్షన్స్ అవుతున్నాయండి. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ వాళ్ళు అనుకున్నంత ఫాస్ట్ గా ఫిజికల్ మెజర్స్ తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం తక్కువ ఉంటుంది. కోయలేషన్ కాస్ట్ గవర్నమెంట్ లో కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి కాబట్టి బిజినెస్ పరంగా కొద్దిగా స్లో డౌన్ ఉంటుందండి. ఇంతకుముందు అంత ఫాస్ట్ గా ఉండదు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ యాక్చువల్ రియాలిటీలో చాలా డిఫరెన్స్ రావటము, గవర్నమెంట్ కి మెజారిటీ తగ్గటం, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కి దో దే ఆర్ ఫార్మింగ్, ఇటు ఇండియా బ్లాక్ వాళ్ళు ట్రై చేయటం, వేరే వాళ్ళని పిలవటం. సో దిస్ ఇస్ ఆల్వేస్ ఎ మిస్ హ్యాప్ అనమాట. ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేసిన మార్కెట్ ఇంకో 10,000 to 15,000 పాయింట్స్ కరెక్షన్ అయ్యేది. ఎందుకంటే కంబైన్డ్ గా 10 మంది కలిసినప్పుడు నో డెసిషన్ విల్ టేకెన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పీపుల్ ఆర్ ఎనీ ఫిజికల్ మెజర్స్. అది నెగిటివ్ అవుతుంది. బట్ లక్కీగా ఇండియా గవర్నమెంట్ ఈస్ ఫార్మింగ్ నౌ అండ్ దట్ హెస్ బీన్ లుక్డ్ పాజిటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ది కంట్రీ అండి. అండ్ సార్, నిన్న కొంచెం అది అంటే ఫలితాలు వెలువడుతున్న సమయంలో నిన్న నష్టాలు కూడా చూసినట్లుగా మనకు అనిపిస్తుంది. సో ఎక్కడికక్కడ మొత్తం కూడా 400 వరకు సీట్లు వస్తాయని చెప్పేసి ధీమాగా చెప్పారు ప్రతి ఒక్కరు కూడా. సో దీనికి సంబంధించి రిటైల్ మదుపర్లు చాలా ఆశగా ఎదురు చూశారు. వాళ్ళ ఆశలన్నీ కూడా నీరుగారిపోయాయనే చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? ట్రూ అండి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ పీపుల్ కి రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫరెంట్. somebody is looking into business and investing is different. Two different things అండి. నిన్న స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ అందరు కూడా 400 కనుక వస్తే ఇండియా గవర్నమెంట్ కి దే కెన్ డూ మచ్ మోర్ ఇన్ రన్నింగ్ ద ఎకానమీ టు ద నెక్స్ట్ లెవెల్ అనే ఫిలాసఫీతో ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ 4-5 months కూడా చాలా ఫాస్ట్ గా నడిచిన విషయం. నా ఎంటైర్ ఫోకస్ మూవ్స్ ఆన్ ది జులై బడ్జెట్ అండి. ఇండియా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత జులై బడ్జెట్ లో ఎలాంటివి తీసుకొస్తాడు, పాపులిస్ట్ వెళ్తారా లేదంటే యూ విల్ కంటిన్యూ టు బి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ మీద కంటిన్యూ టు ఫోకస్ అనేది ద బడ్జెట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రిటికల్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ జులై. సో ఫర్ రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు జరిగిన పరిణామం నెగిటివే, పాజిటివ్ అయితే కాదు. అంటే ఎంతకాలం ఉండొచ్చు సార్ ఈ ప్రభావం అంటే స్టాక్ మార్కెట్ల పైన? ఒక 1 month అండి. అంటే అన్ని స్టెబిలైజ్ అయ్యి ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్, ఇంక గొడవలు లేవు, ఎవరికి వాళ్ళు సర్దుకున్నారు అనుకోవటానికి ఈ 15-20 days కొద్దిగా క్రిటికల్ ఫ్యాక్టర్స్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఐ థింక్ అగైన్ మార్కెట్ విల్ బి నార్మల్ అండ్ గోయింగ్ హెడ్. బట్ ఇంతకు ముందు ఉన్నంత ఫాస్ట్ గా అయితే మార్కెట్ మూవ్ అవ్వదు. ఆ విషయం ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్, నిన్న పడిన కొన్ని స్టాక్స్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు బై. అబ్జర్వ్ చేసి కొనుక్కోండి అని చెప్తున్నాం మేము. అంటే ఎలా వెళ్ళాలి సార్ మరి ఇన్వెస్టర్లకు సంబంధించి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇంకా మళ్ళీ స్టెప్ ఎలా తీసుకోవాలంటారు? అంటే మీరు చూస్తుంటారండి, మోడీ గారి గవర్నమెంట్ లో ఆల్మోస్ట్ స్టాక్స్ హావ్ గివెన్ 30-35% రిటర్న్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. వెదర్ ద సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ అనదర్ 5 years అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ పాజిటివ్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ నెగిటివ్స్ అంటే ఇంతకు ముందు 400 వచ్చి ఉంటే ద పాజిటివ్ హ్యాస్ బీన్ మచ్ హయ్యర్ యాక్చువల్ గా. ఇప్పుడు ఆ పాజిటివ్ అంత హయ్యర్ లేదు కాబట్టి వెదర్ వీ కెన్ కంటిన్యూ టు హ్యావ్ 30-35% గ్రోత్ ఇన్ స్టాక్స్ అనేది క్వశ్చన్. We have to wait and watch. But it will perform and India as a country is doing well. Currently issues and level growth is tremendously happening. GDP growth is happening. So in terms of investment, long term is a good bet. Still we have to look at it. సో మరి దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ విధంగా ఉంటే మరి అంతర్జాతీయంగా మార్కెట్స్ ఎలా ఉండొచ్చు అంటారు? నెక్స్ట్ ఎంటైర్ ఫోకస్ రెండింటి మీద ఉంటుంది. ఒకటి యూకేలో ఎలక్షన్స్ ఉన్నాయి, రెండోది యుఎస్ లో ఎలక్షన్స్ ఉన్నాయి.
యుఎస్ లో గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే బైడెన్ కంటే ట్రంప్ కి ఎక్కువగా ఫేవరిజం ఉంది ఇన్స్పైట్ ఆఫ్ ఈజ్ గోయింగ్ టు జైల్. మీకు తెలిసి ఉంటుంది ట్రంప్ గారి విషయంలో వచ్చింది. ట్రంప్ వస్తున్నాడు అంటే మాత్రం మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్ గా రియాక్ట్ అవుతాయి. ఇట్ విల్ నాట్ బి పాజిటివ్, ఎందుకంటే ఆయన అగ్రెసివ్ అవుట్లుక్ అండ్ పొటెన్షియల్ టు గో ఫర్ ఎ వార్ అగైనిస్ట్ అదర్ కంట్రీస్ కెన్ బి పాసిబిలిటీ దట్ ఈస్ సీన్ వెరీ నెగిటివ్ ఇన్ ద మార్కెట్ అండి. అదొకటే కాషన్. అందుకని అందరూ అన్నారు, most of the analysts predicted post November market will fall down or it will remain flat. Mostly fall down అని అంటున్నారు. ట్రంప్ కనుక వస్తే it will be seen little bit negative అండి. సార్ అట్లాగే ఇంటర్నేషనల్ మార్కెట్ వ్యూ ఎట్లా ఉంటుందంటారు? అంటే ఎప్పటి నుంచో కూడా మోదీయే మళ్ళీ అధికారంలోకి వస్తారు అన్నట్టుగా వాళ్ళందరూ ఆలోచన చేస్తా ఉన్నారు కదా. మళ్ళీ బీజేపీ పార్టీ ఇటు ఇండియాలో అధికారంలోకి రాబోతోందనే కామెంట్స్ కూడా చాలా కొన్ని దేశాల నుంచి కూడా వచ్చిన పరిస్థితి కదా. సో ఇప్పుడు వాళ్ళ వ్యూ ఏ విధంగా ఉంటుంది మార్కెట్ పైన? కంట్రీస్ ఆర్ స్టిల్ పాజిటివ్ అండి, బికాస్ ఇండియా ఇస్ బ్యాక్ టు పవర్. మోడీ గారు హెస్ బికమ్ ద పిఎం. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ గురించి అంత పట్టించుకోరు. యాజ్ లాంగ్ యాజ్ మోడీ ఇస్ పిఎం దే నో హీ కెన్ టేక్ అగ్రెసివ్ కాల్స్. దే ఆర్ లుకింగ్ వెరీ పాజిటివ్. ఎవ్వరు కూడా నెగిటివ్ చూడట్లేదు. ఎందుకంటే 2 terms ఆయనకి ఫుల్ మెజారిటీ ఇచ్చాడు. ఆఫ్టర్ 10 years యాంటీ ఇంక్యుబెన్సీ ఉంటుంది, బయటికి రాగలడా లేదా అనేది వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉండేది. Now at least India has marked that half the 272 mark crossing. Now he is going to become the PM. It has been seen very positive in international market. And నిన్న రాత్రి నేను యుఎస్ లోను, యూరోప్ లోను, దుబాయ్ లోను కొంతమందితో మాట్లాడితే దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ పాజిటివ్. ఇండియా ఇస్ కన్సర్న్. మనకి గ్రౌండ్ లో 400 రాలేదే అని మన ఇన్వెస్టర్స్ కంగారు పట్టడం టక్ తీసేయడం జరిగింది, కానీ ఇంటర్నేషనల్ అవుట్లుక్ లో ఏమాత్రం మార్పు లేదు. దే ఆర్ లుకింగ్ వెరీ పాజిటివ్ బికాస్ మోడీ హాస్ కమ్ బ్యాక్ టు పవర్ అండ్ హీ విల్ బికమ్ ద PM అనేది. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసి